హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ విత్ వేణు. ఈరోజు మనం సోయా చంక్స్తో హెల్దీ చిల్లా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బౌల్లో ఒక 1 కప్ సోయా చంక్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ సోయా చంక్స్ వాటర్ వేసి, హాట్ వాటర్ వేసి ఒక 10 to 15 minutes ఇలా సోక్ చేయండి. ఇలా సోక్ చేయడం వల్ల కొంచెం సోయా చంక్స్ మెత్తబడతాయి. సో 15 minutes తర్వాత ఇలా అయిందండి. సో వీటిని ఇప్పుడు వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకొని చాపర్లో వేసుకోవచ్చు, లేదా చిన్న మిక్సీ గ్రైండర్లో కూడా వేసుకొని కోర్స్ పేస్ట్గా చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్గా చేసుకోవద్దు. ఇలా స్క్వీజ్ చేసుకొని కొంచెం అక్కడక్కడ పలుకులుగా తగిలేలాగే చేసుకోండి. సో నేను ఇలా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను అండి. సోయా చంక్స్లో ప్రోటీన్ చాలా బాగుంటుంది. సో ఇది తప్పకుండా అందరూ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇంక్లూడ్ చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కర్డ్ కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. మంచి పేస్ట్ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను అండి. సో ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఒక 4 మెంబర్స్కి ఈజీగా అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. తర్వాత కొంచెం ఉప్పు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం కారం, చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తే చిల్లా టేస్ట్ కూడా బాగుంటుంది, డైజెషన్కి కూడా బాగుంటుంది కాబట్టి వేసుకోండి. సో ఇలా వేసుకున్నది మిక్స్ చేసుకుని వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 2 గ్లాసెస్ వరకు వాటర్ పడ్డాయండి. ఫస్ట్ ఒక గ్లాస్ పోసుకొని చిన్నగా మిక్స్ చేసుకోండి. సో ఇది శనగపిండి వేసాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. లంప్స్ లేకుండా స్లోగా ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా థిక్గా అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక గ్లాస్ పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి. కన్సిస్టెన్సీ మీ క్వాంటిటీ తీసుకున్న దాన్ని బట్టి చూసుకోండి ఒకసారి. సో ఇలా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన 1 కప్ ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. 1 కప్పు టొమాటో, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం మళ్ళీ. సో ఇవన్నీ వేసుకోవడం వల్ల చిల్లా టేస్ట్ బాగుంటుందండి. మీకు ఏమన్నా నచ్చనివి ఉంటే ఇందులో స్కిప్ చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద చిన్నగా దోశ వేసుకుందాం. సో ఇది నార్మల్ దోశలాగా ఎక్కువ స్ప్రెడ్ చేయకండి, కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి దగ్గరగా చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నానండి, నూనె యూస్ చేయట్లేదు. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు. ఇది కాలడానికి కూడా చాలా టైం పడుతుంది. స్లోగా, మీడియం ఫ్లేమ్లో స్లోగా కాల్చుకోండి. సో ఇది కాలుతున్నప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా 2 వైపులా మంచిగా దోరగా కాల్చుకోండి. కొంచెం నార్మల్ దోశ కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఇలా స్లోగా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి హెల్త్కి కూడా మంచిదండి, అందుకని నేను నూనె యూస్ చేయట్లేదు. చూసారండి ఎంత చక్కగా కాలుతుందో. మీకు మరీ క్రిస్పీగా రావు ఈ దోశలు, కొంచెం మెత్తగానే ఉంటాయి నార్మల్ దోశల కన్నా. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి దోశలు. నేను పెరుగు వేసుకొని అందులో కొంచెం కారపొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి.
చాలా బాగుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.